క్లీనింగ్. క్లీనింగ్ అంటే కొంతమందికి బోరింగ్‌గా అనిపిస్తుంది. అదే కొంతమందికి చాలా ఇష్టంగా చేసుకునే పని కూడా క్లీనింగే. ఎందుకంటే ఇల్లు చక్కగా ఆర్గనైజ్డ్‌గా ఉంచుకోవాలని మనలో చాలామంది అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా 24/7 కూడా క్లీన్‌గా ఉంచుకోవాలని తాపత్రయపడతారు. మన చుట్టూ కూడా ప్రతి వస్తువు క్లీన్గా ఆర్గనైజ్డ్గా ఉంటే మన మైండ్ కూడా చాలా ఫ్రెష్గా యాక్టివ్గా పనిచేస్తుంది. మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్కి మన బ్రెయిన్కి ఇంటర్నల్ రిలేషన్ కూడా ఉంటుంది. ఇల్లు ఎప్పుడైతే క్లీన్గా ఉంటుందో, ఎప్పుడైతే ఆర్గనైజ్డ్గా ఉంటుందో మన పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనకి ఒక క్లారిటీ ఉంటుంది. ఏ పని చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అన్న క్లారిటీతో మనం ముందుకెళ్ళిపోతాం. ఇల్లు క్లీన్గా ఉండి ఎక్కడెక్కడ ఆర్గనైజ్డ్గా ఉంటే మన వర్కే కాదండి, మన బ్రెయిన్ కూడా చాలా ఫాస్ట్గా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. అలా కాకుండా చిందరవందరగా ఎట్లా పడితే అట్లాగా ఉంటే కనుక మనకి చాలా చిరాగ్గా ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ అవుతాము, ఇంట్లో అందరి మీద అరిచేస్తూ ఉంటాము. ఎందుకంటే పెట్టిన వస్తువు పెట్టాలి అని అంటాం కదా. అందుకని క్లీనింగ్ని అసలు ఒక మంచి మోటివేటెడ్గా తీసుకుంటే కనుక ఈ క్లీనింగ్ ఆర్గనైజేషన్ని ఈజీగా చేసుకోవడానికి ఒక మంచి మైండ్ సెట్ రిలేటెడ్ విషయాలు షేర్ చేసుకుంటా ఈరోజు నేను ఈ వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మంచి విషయాలు అయితే మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. అసలు మనకి మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్కి మన బ్రెయిన్కి ఒక రిలేషన్ ఉంటుందని మీకు తెలుసా అండి? మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ ఎప్పుడైతే క్లీన్గా ఉంటుందో మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో మన ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్కి ఇంటర్నల్ మైండ్కి చాలా లింక్ ఉంటుందండి. ఎందుకంటే ఇల్లు క్లీనింగ్గా ఎప్పుడైతే ఉంటుందో మన బ్రెయిన్ అంత ఫ్రెష్గా ఉంటుంది. అంతేకాదండి, మన మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు అవన్నీ ఆర్డర్లో ఉంటే మనకి ఒక ఆర్డర్లో మనం కూడా వర్క్ చేసుకుంటూ వెళ్తాం. అదే ఆర్డర్లో లేదనుకోండి, మనకి ఏ పని ఫస్ట్ చేయాలో ఏ పని తర్వాత చేయాలనేది మనకి కూడా ఒక క్లారిటీ ఉండదు. అదే కనుక ప్రతిదీ కూడా ఆర్డర్గా ఉంటే మనం కూడా చాలా ఆర్డర్గా డిసిప్లైన్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనం వర్క్ చేసే ప్లాట్ఫామ్గా నీట్గా లేకపోయినా, మనం కిచెన్ ప్లాట్ఫామ్ నీట్గా లేకపోయినా కూడా మనకి అంత ఆర్గనైజ్డ్గా లేకపోయినా వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అంతేకాకుండా ప్రతిదీ కూడా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటే మనలో డిసిప్లిన్ పెరుగుతుంది, మనకు ఆర్గనైజేషన్లో. అంతేకాకుండా మన క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. ప్రతి పని కూడా ఎలా క్రియేటివిటీగా ఆలోచించవచ్చు, ఎలా క్రియేటివ్గా చేసుకోవచ్చు అనేది మన యొక్క ఆర్గనైజేషన్ మీద అనేది చాలా డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇల్లుని ఎంత నీట్గా పెట్టుకుంటామో, ఎంత ఆర్గనైజ్డ్గా ఉంచుకుంటామోలోనే మన క్రియేటివిటీ అనేది కూడా అంతా బయటపడుతుంది. సో ఈ విధంగా పద్దాక అన్నీ చేసుకోవటం వల్ల ఏమవుతుంది, మన బ్రెయిన్కి చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. అది దానికి కూడా ఒక ఎక్సర్సైజ్ అనమాట. మన క్లీనింగ్ అనేది మన ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే మనం బ్రెయిన్తో థింక్ చేస్తాం, ఏది ఎక్కడ ఆర్గనైజ్ చేసుకోవాలో, ఏది ఎక్కడ పెట్టాలి, ఏది ఎక్కడ పెట్టడం వల్ల మనకి ఎలాగా యూజ్ అవుతుంది అని అనుకుంటాం కదా. సో ఆ విధంగా వల్ల బ్రెయిన్తో ఆలోచించి వర్క్ చేయడం వల్ల బ్రెయిన్లో మన క్రియేటివిటీ, మనకి ఎక్కువ వర్క్ అనేది తక్కువ టైంలో ఎలా చేసుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా మనకి ఒక ఎక్సర్సైజ్ లాగా మన బాడీకి ప్లస్ మన బ్రెయిన్కి కూడా బాగా యూజ్ అవుతుంది. మనం వర్క్ చేసే ప్లేసు అది కిచెన్ అయినా, హాల్ అయినా, ల్యాప్టాప్ దగ్గర అయినా సరే ఒక ఆర్గనైజర్గా లేకపోతే మన బ్రెయిన్ కూడా ఆ వర్క్ మీద ఫోకస్ చేయలేదు. ఆ వర్క్ మీద మనకి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఎందుకంటే అంత క్లమ్జీగా మెస్సీగా ఉంటే మనకి చేయాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అదే కనుక మన ప్రతిదీ కూడా నీట్గా పెట్టుకోవడం వల్ల, దాన్ని ఆర్గనైజేషన్ చేసుకోవడం వల్ల మన వర్క్ని మీద చాలా ఫోకస్డ్గా చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంటిని ఎప్పుడు ఆర్గనైజ్డ్గా క్లీన్గా ఉంచుకోవడం అంటే ఒక్కోసారి కష్టమే అనిపించింది. కొన్ని పనులు సింపుల్గా అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్ చూడండి, బాడీ నేను క్లీన్ చేస్తాను, ప్రతిసారి క్లీన్ చేసినా డైలీ ఒక్కోసారి పట్టుకుంటాం కదా. సో ఇలాగా సింపుల్గా కొన్ని పక్కన పెట్టేసుకొని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ వెళ్ళామంటే మనకి ఆ టైంని బట్టేసి ఉన్న టైంని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకరోజు టైం ఎక్కువ ఉందనుకోండి, చక్కగా బాటిల్స్ అన్నీ క్లీన్ చేసుకొని ఒక్కోసారి అలా టైం మేనేజ్ చేసుకోవచ్చు. ఒకరోజు ఇలా సింపుల్గా ప్రతిరోజు క్లీన్ చేయలేం కదా. ప్రతిదీ కూడా రోజు
రోజు క్లీన్ చేస్తూ ఉంటే మనకి కూడా స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది. వర్క్కి రిలాక్సేషన్ అనేది ఉండదన్నమాట. మనకి వర్క్ చేస్తా మన బాడీకి ఎక్కువ రిలాక్సేషన్ అవ్వదు బాడీ అనేది. సో అందుకని ఇంటిని క్లీన్గా ఆర్గనైజ్గా ఉంచుకోవడం కష్టమే, కానీ చాలా కాన్ఫిడెన్స్ అనేది ఇస్తుందండి. మనం ఎప్పుడైతే క్లీన్గా నీట్గా పెట్టుకుంటామో మనలో మనకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతాయి. ఎలా పెరుగుతాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి? మనం ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఆర్గనైజ్ చేసుకోముందు ఒకసారి చూడండి, ఆర్గనైజేషన్ చేసినట్టు ఇంకోసారి చూడండి. మీకు వీలైతే కనుక ఫొటోస్ తీసుకోండి. ఒకసారి తీసుకుంటే కనుక ఆర్గనైజేషన్ చేసిన తర్వాత మనకి ఎంత ముచ్చటేస్తుంది అంటే మన ఇల్లు కానీ మన షెల్ఫ్స్ కానీ చూసినప్పుడు ఎంత నీట్గా పెట్టుకున్నాము, ఎంత బాగున్నాయి అనిపించింది. ఆ రోజు మనం ఏ రూమ్లోకి వెళ్ళినా చూడండి, చాలా ఫ్రెష్గా, చాలా ప్లెజెంట్ ఫీలింగ్ అనేది మనకు వస్తుంది. సో మన బ్రెయిన్ అనేది చాలా ఫ్రెష్గా పనిచేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని క్లీనింగ్స్ అనేవి మనం డైలీ చేయలేం. కొన్ని వీక్లీ చేస్తాం, కొన్ని మంత్లీ చేస్తాం, కొన్ని ఒక్కసారి పండగలకే చేసుకుంటాం. సో సపోజ్ విండోస్ కానీ ఇంట్లో ఫర్నిచర్ కానీ ఒకరోజు ఇప్పుడు డైలీ విండోస్ అయినా కూడా మనం క్లీన్ చేయలేం. సో అలాంటివన్నీ ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి? వీక్లీ ట్వైస్ కానీ, వీక్లీ థ్రైస్ కానీ, లేదంటే వీక్లీ వన్స్ కానీ ఇట్లా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ వర్క్ స్ట్రెస్, మన డైలీ ఉండే వర్క్ మీద ఈ ఎక్స్ట్రా వర్క్ అనేది స్ట్రెస్ని కలిగించకుండా ఉంటుంది. అందుకని మనం కొన్ని ప్లానింగ్ చేసుకోవడం వల్ల, ఎందుకంటే మనం కావాలంటే నోట్ చేసుకోవచ్చండి బుక్లో కానీ, లేకపోతే ఈరోజు ఈ క్లీనింగ్ చేయాలి అనే విషయం నోట్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బెడ్ చూసారా, దుప్పటంతా నలిగిపోయి ఉంటే మనకు అసలు వెళ్ళి పడుకోవాలనే అనిపించదు. అదే కనుక బెడ్షీట్ నీట్గా ఉండి, పిల్లోస్ కరెక్ట్గా ఉండి, ఆ బెడ్షీట్ నలగకుండా ఉంటే అలా వెళ్ళగానే పడుకుంటే ఎంత హాయిగా నిద్రపడుతుందో చెప్పలేం. ఎందుకంటే మనం చూసే చూపులో మనకి ఆర్డర్లో ఉంటే ఎంతో ఇష్టపడుతుంది మన బ్రెయిన్. ఆ విధంగా మన బెడ్ అంత నీట్గా ఉంటే మనకి ఎంతో రిలాక్స్డ్గా హ్యాపీగా వెళ్ళి పడుకోవాలని అనిపిస్తుంది. అంతే ప్లెజెంట్గా వెంటనే నిద్ర కూడా పడుతుంది. సో రూమ్ అంతా కూడా ఎప్పుడు నీట్గా క్లీన్గా మెయింటైన్ చేయాలంటే కష్టమే. కానీ కష్టం అనుకుంటే ఏదైనా కష్టమే. మనం చేసుకుంటా వెళ్ళి డైలీ వర్క్ ప్లానింగ్గా చేసుకుంటే మనకి ఏది కష్టం అవ్వదు ఎప్పుడు కూడా. ఇంకా ఇంట్లో ఉండే టీవీ క్యాబినెట్స్, మన సోఫాలు, దీవాన్ కార్డ్స్ ఇవన్నీ కూడా డైలీ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ అండి. ఇప్పుడు మేము చాలా టైం పట్టింది కదా, డైలీ చేయలేం కదా అని అనుకుంటాము. కానీ ఒక్కరోజు మనం టైం స్పెండ్ చేస్తే ఇంకా డైలీ క్లీన్ చేసుకోవటం, ఒక్క 5 minutes మన వర్క్ అంతా అయిపోయిన తర్వాత, కిచెన్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత చూస్తే కనుక ఒక్క నిమిషం పడుతుంది. ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే, నాకు సద్గురు దగ్గరికి వెళ్ళొచ్చిన ఒక మంచి కొటేషన్ అనమాట. అది నాకు చాలా నచ్చింది ఆ కొటేషన్. అందుకని అది ఎప్పుడూ అట్లా టీవీ క్యాబినెట్ దగ్గర పెట్టుకొని ఉంచుతానమాట. సో అది చూసినప్పుడు నాకు ఎలా ఉండాలి అన్న కొంచెం మోటివేషన్లా ఉంటుందని అది అక్కడే పెట్టుకుంటాను. సో ఇంకొకటి ఏంటంటే, ఇంట్లో వస్తువులన్నీ కూడా ఒక చోట ఒకసారి ఇల్లంతా తిరిగితే మనకి ఏది ఎక్కడ పెట్టాలి, ఏది ఎక్కడ పెడితే కరెక్ట్గా ఉంటుంది అనేది కూడా పనికి వస్తుంది. అంతేకాకుండా మన ఇంట్లో మొత్తం తిరిగినప్పుడు మన ఒక ఎక్సర్సైజ్ కూడా అవుతుంది బాడీకి. ఒకరోజు ఇల్లు మొత్తం ఒకే రోజు కాకుండా మామూలుగా అయితే ప్లాన్ చేసుకుంటే బెటరు. అలా కాకుండా ఒకరోజు పెద్ద క్లీనింగ్ చేసామనుకోండి, ఇల్లు మొత్తం కానీ బెడ్రూమ్స్ కానీ అలా క్లీన్ చేస్తే నిజంగా ఆ రోజు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది అనమాట. ఎట్లా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే, మనం క్లీన్ చేసాము ఎంతో తృప్తిగా ఉంటుంది. ఆ క్లీనింగ్ అయిపోయిన ఆ రూమ్లోకి వెళ్ళి కానీ, ఆ బెడ్రూమ్లో కానీ, హాల్లో కానీ చూడండి ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే మనకి చాలా మన ఇల్లే దేవాలయం అన్నంత ఫీలింగ్ వస్తుంది అనమాట. అంత క్లీన్గా ఉంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు క్లీనింగ్ అనేది ఒక పాజిటివ్ వర్క్గా చూసుకుంటే, మనకి పాజిటివ్ వర్క్గా చూసుకుంటే మనకేంటి లాభం? పాజిటివ్ వర్క్గా చూసుకుంటే ఏమైందంటే, ఇప్పుడు మన డస్ట్ అంతా క్లీన్ చేసేస్తున్నాం. డస్ట్ అంతా క్లీన్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆ డస్ట్ ద్వారా వచ్చే నెగిటివ్ని అంతా మనం క్లీన్ చేసేస్తున్నాం. అంటే నెగిటివ్ని మొత్తం బయటికి పంపించేసి పాజిటివ్ ఎనర్జీని మొత్తం మన ఇంట్లో తీసుకొచ్చుకుంటున్నట్టే. సో నెగిటివ్గా ఉండకడం కంటే పాజిటివ్గా ఉంటే ఎంతో బెటర్. కాబట్టి ఆ క్లీనింగ్ ద్వారా మనం ఇదొక పాజిటివ్నెస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. క్లీనింగ్ అనేది మరీ ఎక్కువ థింక్ చేసినా కూడా కష్టమేనండి. ఎందుకంటే ప్రతిరోజు క్లీన్ చేసి, పెట్టిందే పెట్టి, తుడిచిందే తుడిచి, కడిగిందే కడిగి చేసే ఒక ఓసిడీ లాగా, అలా ఒక జబ్బులాగా అయిపోద్ది అనమాట. కనీసం స్టవ్ మీద పోపు వేసినప్పుడు ఒక నూనె మంచం పడ్డా కూడా మనం ఆగలేము తుడవకుండా. సో మరీ అనేది ఓవర్ థింక్ చేయకూడదు క్లీనింగ్ అనేది. క్లీనింగ్ ఎంత మటుకు తీసుకోవాలో అంత మటుకే తీసుకోవాలి. మనం డైలీ చేసేవి డైలీ చేసుకోవాలి, వీక్లీ చేసేవి వీక్లీ చేసుకోవాలి. అసలు మన జీవితంతో కంటిన్యూస్గా ఉండే ప్రాసెస్ అనేది ఈ క్లీనింగ్. సో మరీ టూ మచ్గా ఆలోచించకుండా
చక్కగా బర్డెన్ అవ్వకుండా సింపుల్గా మనకు ఉన్నంత టైంలో మనకి వీలైనట్టుగా రోజుకొక పార్ట్ కానీ, రోజుకొక రూమ్ కానీ, లేదంటే రోజుకొక షెల్ఫ్స్ కానీ, రోజుకొక విండో కానీ, రోజుకొక రూమ్లో డోర్స్ కానీ, షెల్ఫ్స్ కానీ, ఇట్లా డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ ఇలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే మనకి ఏ వర్క్ కూడా స్ట్రెస్ అనిపించదు. ఎందుకంటే అన్ని వర్క్లు ఒకే రోజు నెత్తి మీద పెట్టుకొని క్లీన్ చేసుకొని అయ్యో ఆ పని అవ్వలేదే, అయ్యో ఈ పని అవ్వలేదే, పిల్లలు గోల్ చేస్తున్నారే, పిల్లలకి స్నాక్స్ ఇవ్వాలి, అన్నం పెట్టాలి, లంచ్ చేయాలి, ఇవన్నీ ఒకరోజు పెట్టేసి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయిపోయి ఇంట్లో వాళ్ళు అందరి మీద అరిసే కంటే కూడా మనం పార్టీషన్స్గా చేసుకొని ఈరోజు ఈ వర్క్ రోజు ఒక వర్క్ ఎక్స్ట్రా వర్క్ పెట్టుకున్నామంటే మనకు క్లీనింగ్ అయిపోతుంది. దాని గురించి ఓవర్గా థింక్ చేసేసి ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ అయ్యి మన ఫ్రస్ట్రేషన్ అంతా ఇంట్లో వాళ్ళ మీద చూపించేసి పిల్లల్ని కొట్టేసేసి తిట్టేసేసి అన్నిటికంటే కూడా మనం క్లీనింగ్ని నీట్గా చేసుకొని ఒక పద్ధతిగా ఒక ప్రాసెస్లో చేసుకుంటే మనకి ఎప్పుడు కూడా అది టూ మచ్ అనేది అవ్వకుండా ఉంటుందన్నమాట. అసలు ఇంట్లో వర్క్స్ కొన్ని చాలా సింపుల్గా అయిపోతాయండి. కానీ మనం ఓవర్గా థింక్ చేస్తామన్నమాట. అమ్మో ఆ పని ఉందే, ఈ పని అవ్వలేదే అనుకుంటాం. సపోజ్ ఇంట్లో బెడ్ మీద కీస్ కానీ, స్పెట్స్ కానీ అలా చూసినప్పుడు కోపం వచ్చేసింది. కానీ అది దాని మీద ఉన్న ప్లేస్లో పెట్టడానికి ఎంత టైం ఏం పడుతుంది? ఓన్లీ 1 minute అవుతుంది అంతే. కానీ మనకి అది చూడంగానే బీపీ లేసిపోద్ది అనమాట. సో అలా ఉండకుండా 1 minute కదా, ఒక్క నిమిషం అట్లా లేసి పెట్టేసామంటే అయిపోద్ది. ఇంకా పిల్లల కబోర్డ్స్ కానీ, మన కబోర్డ్స్ కానీ, బుక్ షెల్ఫ్స్ కానీ అన్నీ నీట్గా పెట్టుకుంటమే కాకుండా ఎప్పటికప్పుడు మనం తీసేసి కూడా పాత వస్తువులు తీసేసుకోవడం వల్ల కూడా క్లీనింగ్ అనేది చాలా సింపుల్ అయిపోతుంది మనకి. పాత వస్తువులు కానీ, పాత బట్టలు కానీ, ఎప్పటికి ఏ సంవత్సరం ఆ సంవత్సరం అయిపోయిన పుస్తకాలు కానీ, మనకు అవసరం లేని వస్తువులు ఏవైనా సరే తీసేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి క్లీనింగ్ అనేది చాలా సింపుల్ విషయం కూడా అవుతుంది. ఒక బర్డెన్ అంటే ఒక పనికిరాని వస్తువును ఒక బయట పడటం వల్ల ఈసారి ఆ వస్తువు అనేది మనకి రాదు కదా క్లీనింగ్లో. సో తీసేసి అన్నీ పక్కన పడేసి వేస్ట్ అంతా బయటకు పెట్టేసి చేయటం వల్ల కూడా మనకి క్లీనింగ్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే మనం క్లీనింగ్తో ప్రతిసారి వేరే వాళ్ళతో పోల్చుకోకూడదు. పక్కన వాళ్ళ ఇంట్లో క్లీనింగ్ బాగా ఉంది, వాళ్ళ ఇంట్లో బాగా చేస్తున్నారు, మన ఇంట్లో చెయ్యరు అని అనుకోవడం ఒక టైం వృధా పని. ఎందుకంటే పక్కన ఇంట్లో వాళ్ళు కానీ, ఎదురింట్లో వాళ్ళు కానీ, మన చుట్టుపక్కల వాళ్ళకి కానీ వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే చిన్న పిల్లలు కాకుండా పెద్దవాళ్ళు అయ్యి ఉండొచ్చు, లేదంటే ఇంట్లో అందరూ వర్క్ చేసే వాళ్ళే అయ్యి ఉండొచ్చు. సో ఈ అన్ని రీజన్స్ వల్ల వేరే వాళ్ళ ఇల్లు నీట్గా ఉండొచ్చు. మన ఇంట్లో పిల్లలు ఉంటారు, మనకు వర్కర్స్ ఉండరు, మనమే చేసుకోవాలి అన్నీ కూడా. పిల్లలు అన్న తర్వాత హాలిడేస్ ఉంటాయి, హాలిడేస్లో ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళు గొడవ చేస్తూ ఉంటారు, అన్ని వస్తువులు తీస్తూ ఉంటారు, మనం చేసుకుంటూ ఉంటాం. సో ఇవన్నీ కూడా మనం ఏదైనా సరే వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకున్నా కూడా మన ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళ ఇల్లు బాగుంది, మన ఇల్లు బాగాలేదు అనుకుంటాం. సో అలా కాకుండా ప్రతిదీ కూడా ప్లాన్ చేసుకొని నీట్గా ప్లాన్ చేసుకుంటే మనం వేరే వాళ్ళతో కంపారిజన్ లేకుండా మనకి మనం మోటివేషన్గా చేసుకుంటే మన వర్క్ అనేది చాలా సింపుల్గా ఈజీగానే అయిపోతుంది. ఏది కూడా మైండ్ వరకు తీసుకెళ్లకుండా బాడీతోనే ఆపేసేసుకుంటే తొందరగా అయిపోతుంది. సో ఈరోజు అయితే మీరు చూసారు కదండి నా క్లీనింగ్. నేనైతే ఇల్లు మొత్తం అన్ని బెడ్రూమ్స్ ఆ పైపైన క్లీన్ చేశాను. ఓవర్గా డీప్ క్లీనింగ్ అయితే చేయలేదు. సో డైలీ ఒక 5 to 10 minutes అది ఎక్స్ట్రా వర్క్గా తీసుకొని మనం చేసుకుంటే కనుక క్లీనింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీ అయిన పని, ఎంతో ఇష్టంగా చేసుకునే పని. మన బెడ్స్ కానీ, మన దివాన్ కార్డ్స్ కానీ ఎప్పుడు క్లీన్గా నీట్గా ఉంటే మనతో పాటు మన ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, మనం కూడా చాలా హైజీనిక్గా ఉంటాము. ఇంకో విషయం ఏంటంటే క్లీనింగ్ అనేది మన బాధ్యత. అంటే మనం ఇంట్లో పిల్లలకి ఎలాగ వండి పెట్టామో రెస్పాన్సిబుల్గా చేసుకుంటామో మన ఇంట్లో కూడా మన ప్రతి పని కూడా రెస్పాన్సిబుల్గా చేసుకుంటాం. ఎందుకు ఈరోజు క్లీన్ చేసుకొని పెట్టుకుంటే రేపొద్దున అది నా కోసమే అన్న థింకింగ్ ఉంటే కనుక మనం ఎప్పుడైనా సరే వర్క్ అనేది స్ట్రెస్ లేకుండా ఉంటుంది, మన వర్క్ కూడా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రతిదీ కూడా మనం ఓవర్ థింకింగ్ చేయకుండా ఒక ప్లానింగ్తో కనుక ముందుకెళ్తే కనుక ఎప్పుడైనా స్ట్రెస్లెస్గా వర్క్లెస్గా మనం వర్క్ చేసుకోవడానికి ఈజీగా మన ఫాస్ట్గా అయిపోవడానికి మన పని అనేది చాలా మనకి బెనిఫిట్ అనేది బాగా ఉంటుంది. నేనైతే ఇలా చేసుకున్నానండి. వీడియో నచ్చితే కనుక లైక్